హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేట్స్. ఈ వీడియోలో వచ్చేసి లేటెస్ట్గా ఎక్స్క్లూజివ్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే వచ్చాయి. వాటి గురించి ఇందులో చూద్దాం. చూసే ముందు ఫ్రెండ్స్, మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మాకు సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్లీ సపోర్ట్కి. మరెందుకు ఆలస్యం, సింపుల్గా వీడియోని చేద్దాం. ఎంజాయ్ ద వీడియో. ఫస్ట్ అప్డేట్, సరిపోదా శనివారం. నాని అండ్ ప్రియాంక మోహన్ యాక్ట్ చేసిన ఈ ఫిలిం నుంచి మనకి గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా నాట్ ఏ టీజర్ కూడా రిలీజ్ చేశారు. అండ్ 2 సాంగ్స్ కూడా మూవీ నుంచి వచ్చున్నాయి. ఇప్పుడైతే అఫీషియల్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దానికి సంబంధించి రన్ టైమ్ డ్యూరేషన్ రివీల్ చేశారు. 1 minute 24 seconds వరకు టీజర్ డ్యూరేషన్ అయితే ఉంది. మరి కొన్ని రోజుల్లోనే టీజర్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. అండ్ దాని తర్వాత మనకి సాంగ్స్ రిలీజ్ అవుతాయి. ఫైనల్గా మూవీ రిలీజ్కి 1 week ముందు మనకి అఫీషియల్ ట్రైలర్ కట్ అనేది రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ వన్, సీను వైట్ల డైరెక్షన్లో వస్తున్న గోపీచంద్ న్యూ ఫిలిం విశ్వం. ఈ ఫిలిం నుంచి ది జర్నీ ఆఫ్ విశ్వం అని చెప్పేసి ఒక వీడియోని రిలీజ్ చేశారు. ఆ వీడియోలో మనకి మూవీని ఎక్కడెక్కడ షూట్ చేశారు ఒక విజువల్ వీడియో అనేది రివీల్ అయితే చేశారు. మీరు ఇంకా చూడైపోయి ఉంటే చూడవచ్చు. సో మనకి గోపీచంద్ గారు ఈ ఫిలింలో ఒక సైడ్ మాస్ యాక్షన్ లుక్లో, ఇంకో సైడ్ కామెడీ లుక్లో కనబడుతున్నారు. మనకి వచ్చిన వీడియోలో చూసుకున్నట్టయితే ఒక ట్రైన్ సీక్వెన్స్ అయితే ఉంది. లైక్ ట్రైన్ సీక్వెన్స్ అంటే సీను వైట్ల నుంచి మనకి బాగా గుర్తొచ్చే మూవీ వచ్చేసి వెంకీ ఫిలిం. సో ఎప్పటికీ మర్చిపోని సీన్ అది. సో అలాంటి ట్రైన్ సీక్వెన్స్ మళ్ళీ ఈ ఫిలింలో చూస్తామా? వెయిట్ చేసి చూడాలి మరి. నెక్స్ట్ అప్డేట్, డబుల్ స్మార్ట్ మూవీ నుంచి మంచిగానే ప్రమోషన్స్ అనేవి జరుగుతున్నాయి. మనకి ఇప్పటివరకు 3 songs అనేవి రిలీజ్ చేస్తున్నారు. సో అందులో సెకండ్ సాంగ్ అనేది నాకు బాగా నచ్చింది. ఇంకా 2 songs వచ్చేసి లిరిక్స్ పక్కన పెట్టేస్తే మ్యూజిక్ అయితే ఆసమ్ మణి శర్మ గారిది. మరి మీకు బాగా ఏ సాంగ్ నచ్చిందో కామెంట్లో డ్రాప్ చేయండి. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. అఫీషియల్ ట్రైలర్ కట్ August 4th రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, గేమ్ చేంజర్. కిరా అద్వానీ బర్త్డే స్పెషల్గా ఒక పోస్టర్ అనేది రివీల్ అయితే చేశారు. ఇది న్యూ పోస్టర్ అయితే కాదు, మనం ఆల్రెడీ కిరా అద్వానీని చూసిన లుక్కే. మనకి ఫస్ట్ సాంగ్ అయితే వచ్చింది కదా, సో ఆ ఫస్ట్ సాంగ్ లుక్ అయితే మళ్ళీ అయితే రివీల్ అయితే చేశారు. ఒక న్యూ లుక్ అనేది రివీల్ చేస్తుంటే టీమ్ ఏమైతే అయి ఉండేది. ఇప్పటికే చాలా ఫుటేజ్ అనేది మూవీ నుంచి తీస్తున్నారు కదా, ఒక 30 seconds గ్లిమ్స్ న్యూ లుక్ పోస్టర్ అనేది రిలీజ్ చేస్తుంటే బాగుండేది. అండ్ మీరు చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్, ఆ పోస్టర్లో మనకి రిలీజ్ కూడా మెన్షన్ అయితే చేయలేదు. మనకి రీసెంట్గా దిల్ రాజు గారు డిసెంబర్ మంత్లో క్రిస్మస్కి వస్తున్నట్టు చెప్పడం జరిగింది. సో టీమ్ పోస్టర్లో డిసెంబర్ అని చెప్పేసి కూడా మెన్షన్ అయితే చేయలేదు. సో చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయితే చేస్తున్నారు గేమ్ చేంజర్ నుంచి. ఈ 2024 yearలో మూవీ అనేది రిలీజ్ ఉందా, లేకుంటే 2025 వరకు వెయిట్ చేస్తే ఉంటుందా? నెక్స్ట్ అప్డేట్, ధ్రువ్ సజ్జా అప్కమింగ్ ఫిలిం మార్టిన్. ఈ ఫిలిం నుంచి మనకి టీజర్ కట్ అనేది వచ్చింది. సో దాని తర్వాత ఎలాంటి కట్ వర్షన్ అనేది రిలీజ్ చేయలేదు. ఇప్పుడు అఫీషియల్ ట్రైలర్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. August 5th ఆఫ్టర్నూన్ 5:55 PM అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నారు. మూవీ అనేది థియేటర్స్లో October 11th కన్ఫర్మ్ అయితే చేస్తున్నది. అయితే ఇక్కడ 2 months ముందుగానే అఫీషియల్ ట్రైలర్ అయితే రిలీజ్ చేసేయబోతున్నారు. August 5th ట్రైలర్ రిలీజ్ ఉంటుంది, ఆల్ లాంగ్వేజెస్. నెక్స్ట్ వన్, రామం రాఘవం. ఇందులో ధన్రాజ్ అండ్ సముద్రకాని గారు లీడ్లో యాక్ట్ చేశారు. ఫిలింకి డైరెక్టర్ ధన్రాజే. సో ఈ ఫిలిం నుంచి టోటల్ సెన్సార్ స్క్రీనింగ్ వర్క్ అనేది అయిపోయింది. సో సెన్సార్ అయితే రివీల్ చేశారు. యూబై అయితే దక్కించుకుంది. ఇంకా త్వరలోనే ఈ ఫిలిం థియేటర్స్లో రిలీజ్ ప్లాన్ చేయవచ్చు. నెక్స్ట్ అప్డేట్, కళ్యాణ్ రామ్ 21st ఫిలిం. ఫీమేల్ లీడ్లో సాయి మాంజ్రేకర్ యాక్ట్ అయితే చేసింది. ఈ ఫిలింకి సంబంధించి రీసెంట్గా ఒక ఇంటెన్స్ యాక్షన్ ఎపిసోడ్ అనేది ఫినిష్ అయితే చేశారు. లైక్ అది క్లైమాక్స్కి సంబంధించి. సో ఆ షెడ్యూల్ వచ్చేసి నాన్ స్టాప్గా ఒక 30 days వరకు జరిగింది. సో దానికి బడ్జెట్ వచ్చేసి 8 crore వరకు ఖర్చు పెట్టారంట. సో 8 crore బడ్జెట్తో 30 days వరకు క్లైమాక్స్కి సంబంధించి పోర్షన్ అనేది ఫినిష్ అయితే చేసుకున్నారు. మూవీ వచ్చేసి మన ముందుకు హై ఆక్టెన్ యాక్షన్ ప్యాకెట్గా తీసుకుని వస్తున్నారు. సో ఆ షెడ్యూల్ అనేది ప్రెజెంట్ అయిపోయింది. మరొక న్యూ షెడ్యూల్ మరికొన్ని రోజుల్లోనే బిగిన్ చేయబోతున్నారు. లైక్ ఈ ఫిలిం మనకి త్వరలోనే బిగ్ స్క్రీన్లో రిలీజ్ ఉంటుందంట. లైక్ ఈ 2024 year కాకపోవచ్చు, 2025 year ఈ ఫిలిం రిలీజ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, మిస్టర్ బచ్చన్ మూవీ నుంచి 3rd సాంగ్ అనేది రిలీజ్ చేస్తున్నారు. సాంగ్ టైటిల్ జిక్కి. August 2nd సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. అండ్ మరొక గుడ్ న్యూస్ వచ్చేసి మూవీ నుంచి మనకి పెయిడ్ ప్రీమియర్స్ స్పెషల్ షోస్ అనేవి కన్ఫర్మ్ అయితే చేస్తున్నారు కదా. August 14th స్పెషల్ షోస్ అనేవి పడుతున్నాయి. ఇక్కడ మనకి నైట్ 9 తర్వాత 10 తర్వాత అలా షోస్ అనేవి వేయట్లేదు.
ఈవినింగ్ ఫస్ట్ షోలోనే మనకి 6 PM షోస్ అనేవి కన్ఫర్మ్ అయితే చేశారు. సో 6 PM నుంచే మిస్టర్ బచ్చన్ షోస్ అనేవి కన్ఫర్మ్ అయితే అయ్యాయి. సో టికెట్స్ అనేవి ఓపెన్ అవ్వగానే మీకు అప్డేట్ చేస్తాను. నెక్స్ట్ వన్ పుష్ప 2. అల్లు అర్జున్ గారు టుడే నుంచి ఈ మూవీ షూటింగ్లో జాయిన్ అయినట్టు న్యూస్ అయితే వచ్చింది. సో అల్లు అర్జున్ గారు షూటింగ్లో జాయిన్ అయితే అయ్యారు. అండ్ మరొకటి ఏంటంటే చాలామంది ఈ ఫిలిం పోస్ట్పోన్ అయితే అవుతుంది అని చెప్పేసి అంటున్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మూవీ అనేది పోస్ట్పోన్ అయితే ఏమీ లేదు. మీరు చూసుకున్నట్టయితే అఫీషియల్ పేజ్ స్టిల్ మనకి ఏం అప్డేట్ రివీల్ చేసినా రిలీజ్ డేట్ అనేది పోస్టర్లో మెన్షన్ చేస్తున్నారు అండ్ టెక్స్ట్లో కూడా మెన్షన్ అయితే చేస్తున్నారు. సో మూవీ స్టిల్ ఎలాంటి పోస్ట్పోన్ అయితే లేదు. పోస్ట్పోన్ ఉంటే టీమే కన్ఫర్మ్ అయితే చేస్తారు. నెక్స్ట్ వన్ శర్వానంద్ అండ్ కృతి శెట్టి లీడ్లో యాక్ట్ చేసిన ఫిలిం మనమే. ఈ ఫిలింకి సంబంధించి రివ్యూస్ అండ్ రెస్పాన్స్ పక్క చేస్తే బాక్స్ ఆఫీస్ పరంగా డీసెంట్ హిట్ అయితే అయింది. అయితే ఇప్పుడు వరకు కూడా ఈ ఫిలిం మనకి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో చూడడానికి రాలేదు. 4 వీక్స్కే ప్రీమియర్ అయ్యే మూవీస్ 8 వీక్స్ అయినా ఈ ఫిలింని ఇంకా ప్రీమియర్ అయితే చేయలేదు. సో డిలే అవడానికి ఏమైనా రీజన్ ఉందా? సో బిగ్ రీజన్ అయితే కాదు, సంథింగ్ స్మాల్ ఫైనాన్షియల్ ఇష్యూ అయితే ఉందంట. దానివల్ల డిలే అయితే అవుతుంది. ఇక్కడ మనకి ఈ ఫిలింకి సంబంధించి ఓటీటీ రైట్స్ వచ్చేసి డిస్నీ ప్లస్, హాట్స్టార్ అండ్ అమెజాన్ ప్రైమ్ వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళిద్దరు రైట్స్ని బ్యాక్ చేసుకుందాం అనుకున్నారు, బట్ డీల్ అనేది సరిగ్గా కుదరలేదు. ఇప్పుడు ఫైనల్గా డిస్నీ ప్లస్, హాట్స్టార్ వారితో డీల్ అనేది కుదిరినట్టు న్యూస్ అయితే వచ్చింది. సో డిస్నీ ప్లస్, హాట్స్టార్ వారు ఈ ఫిలింకి సంబంధించి ఆల్ లాంగ్వేజెస్ అంటే డబ్ కూడా చేస్తున్నారంట. మనకి మల్టిపుల్ లాంగ్వేజెస్లో డిస్నీ ప్లస్, హాట్స్టార్ వారు ప్రీమియర్ అయితే చేస్తారు. ఇంకా రిలీజ్ చేయకుండా లేట్ అయితే చేయరు. లైక్ ఈ ఆగస్ట్ మంత్లోనే మనకి ప్రీమియర్ అయితే కన్ఫర్మ్ చేయవచ్చు. నెక్స్ట్ బిగ్ బ్రేకింగ్ అప్డేట్, స్క్విడ్ గేమ్ సీజన్ 2 అండ్ సీజన్ 3. మీకు ఆల్రెడీ నేను చెప్తున్నాను కదా ఫ్రెండ్స్, సీజన్ 2తోనే ఫినిష్ అయితే అయిపోవట్లేదు. సీజన్ 3 కూడా మన ముందుకు తీసుకొని వస్తున్నారు. దానికి సంబంధించి కూడా షూటింగ్ ఒకేసారి జరుగుతున్నట్టు మనకి టుడే వచ్చేసి ఒక స్మాల్ టీజర్ కట్ అనేది రిలీజ్ చేశారు. అందులో రిలీజ్ అనేది మెన్షన్ అయితే చేశారు. 2 సీజన్స్కి సంబంధించి మీకు సీజన్ 2కి సంబంధించి ఇప్పటికే సో మెనీ టైమ్స్ అయితే చెప్పుంటాను. డిసెంబర్ మంత్లో మనకి రిలీజ్ చేయబోతున్నారు అని చెప్పేసి నౌ ఆఫీషియల్గా డేట్ అనేది కన్ఫర్మ్ అయితే చేశారు. డిసెంబర్ 26కి సీజన్ 2 నెట్ఫ్లిక్స్ ఇండియాలో ప్రీమియర్ చేస్తారు. మనకి ఆల్ లాంగ్వేజెస్ రిలీజ్ ఉంటాయి. ఇంకా ఫైనల్ సీజన్ వచ్చేసి సీజన్ 3. సో దీనిలో వచ్చేసి 2025 ఇయర్లో ప్రీమియర్ ఉంటున్నట్టు కన్ఫర్మ్ అయితే చేశారు. నెక్స్ట్ వన్ డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీ థియేటర్స్ రిలీజ్ అయ్యి 1 వీక్ కూడా కాలేదు. మూవీ హెచ్డి అనేది లీక్ అయితే అయిపోయింది. ఈ న్యూస్ మీరు చూసే ఉంటారు. హెచ్డి అనేది లీక్ అయిపోయింది అని చెప్పేసి. అది ఫేక్. యాక్చువల్గా వచ్చేసి అది ఒరిజినల్ ప్రింట్ అయితే కాదు. యాక్చువల్గా ఒకరు ఎవరో అది మనకి 4K కెమెరాతో థియేటర్స్లో తీసిన ప్రింటే. ఎలా ఉందంటే కెమెరా ప్రింట్ వచ్చేసి అది హెచ్డి క్వాలిటీలో, బెస్ట్ క్వాలిటీలో, మీకు ఇంగ్లీష్ కూడా ఒరిజినల్ ఆడియో లాగే ఉంది. అది మనకి ఒరిజినల్ కూడా పనికిరాదు, 4K వర్షన్ కూడా పనికిరాదు. అంత బెస్ట్ క్వాలిటీలో ఒక్క సెకండ్ కూడా కట్ చేయకుండా టోటల్ 2 hours 9 minutes డ్యూరేషన్తో బెస్ట్ క్వాలిటీలో ఉంది. మీకు పైన నేను ఫొటోస్ అయితే డిస్ప్లే చేస్తున్నాను కదా, అదే ఆ క్వాలిటీ వచ్చేసి. సో మీరు చూసుకోవచ్చు ఆ క్వాలిటీ ఎంత బెస్ట్గా ఉందో. థియేటర్స్లో తీసిందే, బట్ ఎలానో 4K వర్షన్లో తీసినట్టున్నాడు. సో అందుకే అంత బెస్ట్ క్వాలిటీలో ఉంది. సో దాన్ని తీసి ఎవరో యూట్యూబ్లో అప్లోడ్ అయితే చేశారు. అప్పుడు మన డిస్నీ వాడు గమ్ముగా అయితే ఉండడు కదా, సో దానికైతే స్ట్రైక్ అయితే పంపించేశాడు. ఇప్పుడు ఆ ప్రింట్ వచ్చేసి కొన్ని దగ్గరలో అయితే వచ్చింది. సో ఆ కొన్ని దగ్గరలో ఎక్కడో మీకు తెలిసే ఉంటుంది. సో కొన్ని దగ్గరలే, అన్ని చోట్లయితే రాలేదు. ఆ కొన్ని దగ్గరలో మీరు ట్రై చేస్తే మీకు ఈ ప్రింట్ వచ్చేసి చూడడానికి ఉంటుంది. సో ట్రై చేయండి, మీకు కావాలంటే చూడవచ్చు. లేదు నాకు దొరకలేదంటే నాకు ఇన్స్టాగ్రామ్లో కామెంట్ అయితే ఇచ్చేయండి, మీకు నేమ్ అయితే నేను పంపిస్తాను. నెక్స్ట్ అప్డేట్, రాజన్ డీకే డైరెక్షన్లో వస్తున్న ఇండియన్ వర్షన్ సిటాడెల్ హనీ బనీ స్టారింగ్ సమంత అండ్ వరుణ్ ధావన్ సిరీస్ నుంచి ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ట్రైలర్ కట్ అనేది చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఒక్క డైలాగ్ కూడా లేకుండా ఆ మ్యూజిక్తో ట్రైలర్ కట్ అనేది బాగా రెడీ చేశారు. మీరు ఇంకా చూడకపోతే చూడండి. అండ్ మనకి రిలీజ్ కూడా మెన్షన్ చేశారు. ఈ సిరీస్ను వచ్చేసి నవంబర్ 7కి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రీమియర్ చేస్తున్నారు. సో రాజన్ డీకే క్రియేటర్స్ నుంచి మనం ఆల్రెడీ ఫ్యామిలీ మ్యాన్ కానీ అండ్ ఫర్జీ సిరీస్ అయితే చూసాం. సో అవి ఎలాంటి కంటెంటో బాగా తెలుసు. ఇప్పుడు ఇండియన్ వర్షన్ సిటాడెల్ హనీ బనీ తీసుకొని వస్తున్నారు. సో ఈ ఒరిజినల్ కంటెంట్ ఎలా ఉంటుందో చూడాలి మరి. నెక్స్ట్ వన్, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ మూవీ నుంచి థర్డ్ సాంగ్ డేట్ అనేది రివీల్ చేశారు. ఆగస్ట్ 3కి థర్డ్ సాంగ్ అనేది రిలీజ్ ఉంటుంది. టుమారో మార్నింగ్ 11 AM మరొక అప్డేట్ రివీల్ చేస్తున్నారు. మరి అది ప్రోమోకి సంబంధించా లేకుంటే సంథింగ్ న్యూవా చూడాలి.
సో ఇవి ఫ్రెండ్స్ ఈ రోజుకి అప్డేట్స్ వీడియో వచ్చేసి లైక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఒక్క షేర్ అనేది చేయండి. మన కంటెంట్ త్వరగా మోర్ మెంబర్స్కి రీచ్ అయితే అవుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.